సంపాదించుకున్నాడు. అందుకే కోటి రామూర్తి స్టేడియం అని పెట్టుకున్నాం మనం శ్రీకాకుళంలో, అతని పేరుతో, దాన్ని గౌరవించారు. కోటి రామూర్తి అంటే అది. ఇంకొకరు ఉన్నారు. విజయనగరం జిల్లాలో ఆనందగజపతిరాజు గారు ఉండేవారు. విజయనగరం అప్పట్లో రాజుల పరిపాలన ఉండేది. మనకు స్వతంత్రం ముందు మా ఈ యొక్క శ్రీకాకుళం అయితేనే, విజయనగరం అయితేనే, ఈ మొత్తం పుని, విశాఖపట్నం ఇవన్నీ కూడా ఆనందగజపతి పరిపాలించేవారు విజయనగరం రాజు. ఆ విజయనగర రాజు తాలూకు ఆస్థానంలో పనిచేసాడు ఒక మహానుభావుడు. ఇప్పటికీ కూడా అతని ఇల్లు మన వాళ్ళు ఒక జాతీయ స్మారక చిహ్నంగా విజయనగరంలో పెట్టారు. మనం వెళ్తే అతను ఉపయోగించిన వస్తువులన్నీ చూడొచ్చు. అతను ఎవరు అంటే హరికథా పితామహుడు. మీ అందరికి తెలిసిపోయి ఉంటుంది, ఆదిభట్ల నారాయణదాస్. ఆదిభట్ల నారాయణదాస్ గారు అంటే ఆయన కథ చెప్తూ ఉంటే ఎవరు కూడా, ఇప్పుడు మన సినిమా ఎలా చూస్తామో లేదా టీవీ పెట్టుకున్న సీరియల్స్ ఎలా చూస్తామో, ఎవరు కూడా తల తెప్పకుండా ఇంకొక ఆలోచన లేకుండా వినేవారు కథని, హరికథలు. అది అంత బాగా చెప్పేవాడు. హరికథలు చెప్పడంలో మహాదిట్ట, అంత గొప్పవాడు. అందుకే అతను మళ్ళీ ఆయన ఎల్లప్పుడూ కూడా దేవి ధ్యానంలో ఉండేవాడు. ఆయన అర్థమైందా? దేవిని ఎప్పుడు ప్రార్థిస్తూ అతను చెప్పిన కథలు కూడా అప్పటికప్పుడే చెప్తుండేవాడు. ఆయన కథలు అప్పటికప్పుడే కూర్చుకొని, అటువంటి పాండిత్యం కలిగిన వాడు. అందుకే ఆస్థానంలో అతనికి ఆస్థానంలో విద్వాంసుడిగా అతనికి ఇచ్చారు. విజయనగర ఆస్థానం విద్వాంసుడిగా ఇచ్చారు ఆయన. మరి అతను ధ్యానం వల్ల ఏంటి సాధించాడు అంటే, ఈ హరికథలు అప్పటికప్పుడు హరికథ లేదు, గిరికథ లేదు అన్నాడు. ఎవరో అడిగారట, ఏంటి హరికథ లేదు, గిరికథ లేదు? ఓహో, మీకు గిరికథ కావాలా? హరికథ అక్కర్లేదు, గిరికథ చెప్తానులే అన్నాడు. ఏమిటి గిరికథ? అప్పటికప్పుడు గిరికథ అంటే పార్వతీ పరిణయం చెప్పాడు ఆయన. పార్వతీ పరిణయం అంటే హిమాచల, మనం గిరి అంటే ఎవరు? మన యొక్క హిమాలయాలు. ఆ హిమాలయాల గురించి కథ చెప్తూ ఆ పార్వతీ పరిణయం చెప్పాడు ఆయన. చూసారా ఎంత చక్కని సమయస్ఫూర్తి ఉందో అతనిలోని. హరికథ కావాలంటే హరికథ చెప్తా అన్నాడు, గిరికథ కావాలంటే గిరికథ చెప్తా అన్నాడు. హిమాలయాల గురించి చెప్పాడు, హిమవంతుడి గురించి చెప్పాడు. ఆ హిమవంతుడి కూతురే కదా ఆమె అపర్ణ. అపర్ణ అంటే ఎవరు? పార్వతీదేవి. అపర్ణ అన్నారు. అటువంటి మహానుభావుడు ఆయన. అయితే ఇంకా అతనిలో ఉన్న లక్షణాలు ఏమిటంటే, గొప్ప లక్షణాలు. ఈ యొక్క ధ్యానంలో కొన్ని మనకి మన తాలూకా బంధువులు కానీ, మిత్రులు కానీ, మనకు కావలసిన వాడి మీద ఏవైనా సరే రోగాలు కానీ వస్తే ఆ రోగాలను తగ్గించగల నేర్పు కూడా అతనిలో ఉండేది. అతనిలో ఆ దైవీ